8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు పాలేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడేవాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడేవాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు? సపరేట్గా నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపులాన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులాన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి? పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది. థ్యాంక్ యూ. రేపు మాట్లాడదాం.